ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే జ్ఞాని అయినటువంటి వాడు కర్మఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించవచ్చా అంటే కదిలించకూడదు. తాను యోగముతో కూడుకొని నేర్పుతో సమస్త కర్మలను కూడా ఆచరిస్తూ తన యొక్క ఆచరణను చూచి వారు ఆ ప్రకారమే అనుష్ఠించేటట్లుగా చేయాలి. కర్మమందు తగులుకొని ఫలం యొక్క ఆపేక్ష చేత కర్మలను ఆచరించేటువంటి వారి యొక్క బుద్ధిని జ్ఞాని తన యొక్క నోటి బోధల చేత చపలం చేయకుండా తన యొక్క నిర్మలమైనటువంటి ఆచరణ ద్వారానే వారులను తన మార్గానికి త్రిప్పుకోవాలి అని చెప్పబడింది. లోకంలో కొందరు నిష్కామ కర్మతత్వాన్ని తెలియక ఏదో కొంత విశ్వాసముతోటి శ్రద్ధతోటి ఫలమయందు ఆసక్తితో కూడుకునే కర్మలను చేస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు చేసేది తప్పు, ఈ ప్రకారంగా చేయొద్దు, దీనికి వేరే మార్గం ఉన్నది అని గనక బోధించినట్లయితే యథార్థాన్ని గ్రహించేవారు అలా చెప్పినట్లయితే వాస్తవాన్ని నిజాన్ని గ్రహించేవారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి అటువంటి బోధల చేత వారిలో కొందరైతే అసలే వదిలివేసే ప్రమాదం కూడా ఉన్నది. అందువలన వారు ఉభయభ్రష్టత్వం చెందుతారు. ప్రాపంచిక సంబంధమైన దైవ సంబంధమైనటువంటి కర్మలను కూడా వదిలివేసి ఘోరమైన చీకటి అజ్ఞానమునందు పడిపోతారు. కాబట్టి అటువంటి వారిని ఏమీ కదిలించకూడదు. తాను మాత్రమే ఆత్మయందు స్థితపరుడై ఇక ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని ఏ కోరిక లేకుండా ఏ ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ నిర్మలమైన అనుష్ఠానం ఆత్మశాంతి రూపమైనటువంటి దాని ప్రత్యక్ష ఫలితాన్ని వారు నేరుగా చూసి గ్రహిస్తారు. తమ చిత్తాలను కూడా మార్చుకుంటారు. కాలక్రమంలో వారు కూడా కోరిక లేకుండా కర్మను ఆచరించేటువంటి వారిలాగానే మెలగగలుగుతారు. ఇదే కదా ఈ విషయాన్ని గురించి తెలియజేసినటువంటి భావము. అంటే మౌఖికమైన బోధల కంటే, నోటితో చెప్పేటువంటి బోధల కంటే కూడా అనుష్ఠానం ద్వారా చేసేటువంటి బోధ గొప్ప పటుత్వాన్ని కలిగి ఉంటుంది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే సభా వేదికల మీద చేసే ఉపన్యాసాల కంటే కూడా నిరాడంబరంగా ఏకాంతంగా చేసేటువంటి నిష్కామ అంటే కోరిక లేకుండా చేసే పవిత్రమైన అనుష్ఠానమే గొప్పదని, పటుతరమైనదని దీనివలనే మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా హేతువాదాన్ని అర్థించే ఈ విజ్ఞాన యుగమున అంటే ప్రతిదానికి మనుజుడే కారణము, దైవం అనేవాడు లేడు అనేటువంటి ఈ యొక్క ఎప్పుడైతే ఈ జ్ఞానం వెర్రితలలు వేస్తూ ఉన్నదో, జ్ఞానము అంటే ప్రాపంచిక సంబంధమైన తెలివి, ఆ జ్ఞానము వెర్రితలలు వేస్తుందో అటువంటి వాచాబోధల చేత ఒకరిని మెప్పించడం కానీ మార్చగలగడం కానీ చాలా కష్టమే కదా. తన యొక్క శుద్ధమైన అనుష్ఠానం చేత ఎందరి జనులనైనా సరే మార్చవచ్చు. ఎందుకు? మొట్టమొదట తన దగ్గర శుద్ధమైనటువంటి అనుష్ఠానం ఉంటే అది మార్చేస్తుంది చుట్టూ ఉన్న పరిసరాలను. అప్పుడే కదా జనులకి వారి యొక్క మాటల మీద బోధల మీద నమ్మకం ఏర్పడుతుంది అని చెబుతూ, అంటే తాను యోగముతో కూడుకున్నవాడై ఆత్మయందే నిలకడను కలిగి కోరిక లేనటువంటి బుద్ధి చేత కర్మలను ఆచరిస్తూ ఉండాలి అనే కదా మనం గ్రహించాలి అని చెబుతూ, ఎలాగంటే పవిత్రమైనటువంటి అనుష్ఠానము కలిగి ఉండాలి అని బోధపడుతూ ఉన్నది.
అజ్ఞానులకి ఏ ప్రకారంగా బోధించాలి అంటే మౌఖికమైనటువంటి బోధలు అనేవి చేయకూడదు, నోటి మాటలతో ఏమీ చెప్పకూడదు. తాను మాత్రము నిర్మలమైన ఆచరణ కలిగి ఉండాలి. ఏ కోరిక లేకుండా ఆసక్తి రహితుడే కర్మలను ఆచరిస్తూ ఉండాలి. దానిని చూచిన వారు నేర్చుకునేలాగానే ప్రవర్తించడమే కదా వారి పట్ల చేసేటువంటి ఉత్తమమైనటువంటి బోధ. ముందు వారిని నోటి మాటలతో మార్చడానికి సిద్ధుడు కాకూడదు. తన యొక్క పని ఉత్తమంగా, ఇంకా నిరాటంకంగా, నిర్విఘ్నంగా ఆ యొక్క ఉత్తమమైన అనుష్ఠానము ఆసక్తి లేకుండా చేసేటువంటిది మాత్రమే ఇటువంటి వారిని అందరినీ మార్చి ఆ నిష్కామ కర్మను అనుసరించేటువంటి వారినిగా, ఇతను చేసినటువంటి ఫలితం ఏంటి, వారందరినీ మార్చివేస్తుంది అని చెబుతూ, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టినవి ఏంటవి? సత్వము, రజస్సు, తమస్సు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాల చేతనే సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నవి. మనకు కార్యాలు కోటాను కోట్లు కనపడినట్లుగా ఉంటాయి. ఎన్ని కనబడినప్పటికీ కూడా ఆ కోటాను కోట్ల కార్యాలకు కూడా మూలహేతువు ఈ సత్వరజస్తమో గుణాలే. ఎందుకు అంటే ఈ 3 కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. అయితే ఈ విధంగా సమస్త కార్యాలు కూడా సత్వరజస్తమో గుణాల చేతనే జరుగుతూ ఉంటే, అహంకారము చేత వివేకశూన్యమైన మనస్సు కలిగిన వాడు నేను అనే ఈ యొక్క పాంచభౌతిక దేహాన్ని చూసుకొని నేను అనేటువంటి అహంకారము చేత వివేకము నశించిపోయింది. ఎందుకు? నేను అన్నప్పుడు ఇంకొకటి లేదు. ఆ విధంగా వివేకము అంటే సత్య వస్తువును గురించినటువంటి తెలివి లేకుండా పోయింది. అటువంటి మనస్సు గలవాడు తానే చేయుచున్నాను అని కదా తలుస్తాడు. ఏది చేసినా నేను ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాను, నేను కర్తను, దీని యొక్క ఫలితాన్ని నేను భోక్తను, నేను అనుభవిస్తాను అనేటువంటి విషయంతో వాడు నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రకృతి వలన పుట్టినటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలే మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారాలు కానీ అయ్యున్నాయి. ఇప్పుడు మనం ఏ అంతరింద్రియాలు అయితే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఆ త్రిగుణాలలోనే ఉన్నవే. సూక్ష్మ పంచభూతాలు అనేటువంటివి కూడా అవే ఉన్నవి. సూక్ష్మ పంచభూతాలు అంటే ఏ యొక్క పంచభూతాలు ఉన్నవో ఆ భూతాల నుండి ఉత్పన్నమైనటువంటివి ఈ శరీర ఇంద్రియాలు. ఈ శరీర ఇంద్రియాలలో కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, పాయువు అంటే మలమూత్ర విసర్జన అవయవాలు. ఈ 5 కూడా కలిపితే కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనబడేటువంటి ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఇలా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇక ఈ జ్ఞానేంద్రియాదులకి విషయాదులైనటువంటి పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నావో శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటివి. అంతేకాదు ఏ యొక్క మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలకు ముందు ఇంకొకడు ఉన్నాడు. ఎవడు? వాడే దేహగతుడైన అజ్ఞాన సంబంధమైనటువంటి జీవుడు. వాడికే కదా ఈ అవస్థలు, ఈ ఇంద్రియాలు. తాను కాని పదార్థాన్ని తాను అనుభవించుకునేటువంటి వాడు కూడా దేహగతుడైనటువంటి జీవుడే. ఈ యొక్క అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు, సూక్ష్మ పంచభూతాలు అంటే ఇక ఏవైతే పంచవాయువులైతే ఉన్నావో అంటే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటి ఈ 5 కూడా అన్నీ కలిపితే ఇక్కడ జీవుడు ప్రత్యేకంగా ఉంటే ఈ 24 తత్వాలుగా కూడా మార్పు చెందినవి కదా. ఈ మార్పు చెందినవి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఇవన్నీ కూడా ప్రకృతి నుండి పుట్టినటువంటివి. అంటే ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహము ఎక్కడ నుండి ఉత్పన్నమైనది? ప్రకృతి నుండి ఉత్పన్నమైనది అనే కదా చెప్పటం. ఇదంతా ప్రకృతి ప్రసాదం. కాబట్టి ఈ దృశ్య ప్రపంచము అనేటువంటిది దేహము, మనసు,
బుద్ధి, చిత్తము, అహంకారము సమస్తము కూడా ప్రకృతి నుండే ఉత్పన్నము అయి ఉన్నది. ప్రకృతి వలన కలిగినటువంటి ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహరూప ఉపాధి చేతనే సమస్త కర్మలు కూడా చేయబడుతూ ఉన్నవి. ఈ ఇంద్రియాలతో కూడినటువంటిది దేహము ఏదైతే ఉన్నదో దాని చేతనే ఈ సమస్త కర్మలు కూడా చేయబడుతూ ఉన్నవి. కానీ వానికి సాక్షి అయినటువంటి ఆత్మచేతన అంటే కాదు. పోనీ ఆత్మ లేకుండా చేస్తూ ఉన్నాడా? ఆ ఆత్మ యొక్క సామీప్యం, సాన్నిధ్యం లేకపోతే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఇంద్రియ సంఘాతమైనటువంటి ఇంద్రియాలన్నీ సంఘటింపబడితే ఏ విధంగా దేహమైందో ఆ దేహము అనేటువంటిది ఆత్మ యొక్క సత్తా లేకుండా దానికి స్వయం సత్తా ఉన్నదా? లేదు కదా. కాబట్టి అయితే తాను వాస్తవంగా ఎవడై ఉన్నాడు? జీవుడు అనేటువంటి వాడు ఈ 24 తత్వాలకి దూరంగా అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? మనోబుద్ధి చిత్తాహంకారాలు అన్నప్పుడు ఆ మనస్సుకు కూడా ముందున్నటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు దేహగతుడైనప్పుడు ఈ 24 తత్వాలను కూడా ఆసరా చేసుకొని దేహంగా వాడు నమ్ముకొని ఈ దేహమంతా ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహము నేను అంటున్నాడు. అంతేకాని దేహము తాను కాడు. ఎందుకు? అజ్ఞానంతో నిండిపోయి కర్మవాసన పరంపర చేత అనేక కాయాలను కొని తెచ్చుకునేటువంటి స్థితి వాడు మరచి ఉన్నాడు. మరచి ఉండడం చేత ఈ దేహము నేను అంటున్నాడు. అందుకు కాబట్టి అసలు వాడు ఏ సత్తా? ఆత్మసత్తా అయి ఉన్నాడు. జడప్రాయమైన ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహము మాత్రము కాదు అని చెబుతూ తాను వాస్తవానికి ఎవడై ఉన్నాడు? ఆత్మస్వరూపుడే. ఆ ఉపాధికి అంటే ఆ దేహానికి కానీ ఆ దేహేంద్రియ మనంబులకు కానీ ఆ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియ రూపాలైన మనో బుద్ధి చిత్త అహంకారాలకి, మనసుకి, బుద్ధికి, చిత్తకి, అహంకారానికి కూడా వీటన్నింటికి సాక్షి స్వరూపం ఎవరు? ఆ ఆత్మస్వరూపుడే. కాబట్టి యథార్థంగా కూడా తాను ఏదైనా కర్మ చేస్తూ ఉన్నాడా అంటే తానే కర్మ చేయడం లేదు. ప్రకృతే అంతా జరిపేస్తుంది. ఎందుకు? ఇదంతా కూడా దేహ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటివే కదా. కాబట్టి అసలు తానెవడు? జీవుడు అనేటువంటి వాడు యథార్థంగా జ్ఞానమాత్రము చేత విచారించినప్పుడు వాడు ఆత్మస్వరూపుడే ఉన్నాడు. తన స్థితిని తాను మరిచి దేహగతుడైన ఆ జీవుడు ఏమనుకుంటున్నాడు? ఈ 24 తత్వాలతో కూడినటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహము నేను అంటున్నాడు. కాబట్టి వాస్తవానికి వాడు ఏదైనా నిజానికి ఏదన్నా కర్మ చేస్తూ ఉన్నాడా? ఆ పరమాత్మ, ఆ సాక్షి స్వరూపుడైనటువంటి ఆ జీవుడు ఏదైనా పనిచేస్తూ ఉన్నాడా? లేదు. మరి ఎవరు చేస్తున్నారు? ప్రకృతిజన్యమైన ఇంద్రియాల చేత చేయించేటువంటిది కాబట్టి ప్రకృతే చేస్తూ ఉన్నది, ప్రకృతే జరిపిస్తూ ఉన్నది. ఈ దేహేంద్రియ మానసాదుల యొక్క సంయోగమే కదా ఉపాధి. ఆ ఉపాధియే ఆయా కార్యాలు అన్నింటినీ కూడా చేయిస్తూ ఉన్నది. ఎలాగంటే దేహేంద్రియాలు అంటే అన్ని ఇంద్రియాలు సంఘటింపబడినప్పుడు మాత్రమే ఇది దేహమైంది. అంతేకాని నోరుకు నోరు వేరు, చేతులకు చేతులు వేరు, కాళ్ళకు కాళ్ళు వేరు, ఉపస్థకు అది జననేంద్రియాలు వేరు, మల విసర్జన ప్రదేశమైన పాయువు వేరు అన్నప్పుడు అది దేహంలోనే భాగాలు కాదుగా, ఒక్కటొక్కటిగా చెప్పినప్పుడు. అట్లాగే అందుకే మనకి అదే సంస్కృతంలో అయితే మనకి ఆ కర్మేంద్రియాలను ఏమని చెప్తారు? వాక్కు పాణి పాద గుహ్య పాయువులు అని చెప్తారు. అంతేకాదు ఇక శబ్దాది విషయాలు ఏ అదే ఆ పంచభూతాలలో ఉన్నటువంటి జలభూతం యొక్క తత్వాలు ఏంటి అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు. అదే శబ్దం అంటే స్పర్శ కలిగిస్తుంది. స్పర్శ రూపము, రసము, గంధము అయి ఉంటాయి. అవన్నీ కూడా విషయాదులు. దేనికి? జ్ఞానేంద్రియాలకు విషయాదులు. ఎందుకు? చెవి ద్వారా శబ్దాన్ని వింటుంది, చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తుంది, నేత్రము ద్వారా రూపాన్ని గుర్తిస్తుంది, నాలుక ద్వారా రసాన్ని రుచిని గుర్తిస్తుంది, ముక్కు ద్వారా వాసనను
ఆగ్రహిస్తుంది. ఈ విధంగా ఉండేటువంటి జ్ఞానేంద్రియాలకు విషయాలు ఏమిటి అంటే ఆ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదులే. అలాగే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటివి ఇవన్నీ కూడా తిన్నటువంటి ఆహార పదార్థాన్ని సమానంగా చేసి రసంగా మార్చి ప్రతి నాడీ వ్యవస్థకు కూడా అందించేటువంటిది సమాన వాయువు. అలాగే వ్యానవాయువు సర్వంలో కూడా వ్యాపించి ఉంటుంది. ఉదాన వాయువు అదేం చేస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, కోరికలు కలిగిస్తుంది. ఈ విధమైనటువంటి అంటే వాయు రూపంలో ఉండేటువంటి ప్రకోపించేటువంటి విషయాదులు. ప్రాణవాయువు శ్వాస నిశ్వాస, మరి శ్వాసను పీల్చడం మరి వదిలిపెట్టడం అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క శ్వాస నిశ్వాసల ద్వారా జరిగేటువంటి ప్రాణవాయువు యొక్క ప్రకంపనల ద్వారానే శరీరం అనేటువంటిది చేతనావంతమై ఉంటుంది. అంతేకాదు అపానవాయువు అంటే విడవబడేటువంటి గాలి, అది అదో మార్గంగా కావచ్చు, లేదా నోటి ద్వారా కావచ్చు, లేదా ముక్కు ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే వదిలేసేటువంటి గాలి అపానవాయువు. ఇటువంటివన్నీ కూడా ఈ అపానవాయువు యొక్క ఒత్తిడి చేతనే మలము అనేటువంటిది విసర్జింపబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంద్రియాల ద్వారా వాయుభూతం యొక్క సమ్మిశ్రితమైనటువంటి ఈ పంచ ప్రాణాలు మరి ఇక జీవుడు ఎప్పుడైతే మనోరూపకం చెంది, బుద్ధి రూపకము చెంది, చిత్తరూపకము చెంది ఆ అహంకార రూపకం చెందుతాడో ఈ యొక్క ఇంద్రియాలు మొత్తాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నాడు. వినియోగించుకున్నప్పుడు నేను వేరు, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని గమనించుకోవడం లేదు. ఏమనుకుంటున్నాడు, నేను దేహాన్ని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు, అజ్ఞానంతో తాదాప్యాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఈ కార్యాలన్నీ ప్రకృతి సంబంధమైన పరిస్థితులతో స్థిరపడినటువంటి వాడు, దాన్ని సరిపెట్టుకున్నటువంటి వాడు నేను ఈ దేహాన్ని అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ తాను యథార్థంగా ఏదన్నా కర్మ చేస్తున్నాడా? తాను ఆత్మస్వరూపుడు. ఆత్మ యొక్క సాన్నిధ్యం చేతనే జడప్రాయమైనటువంటి దేహము అనేది కదులుతున్నది కదా. తాను ఏ కర్మ కూడా చేయడం లేదు. ఎందుకు? పరమాత్మ స్వరూపుడు ఏదైనా కర్మ చేస్తాడా? కర్మకు మూలమేంటి? ప్రకృతి. ఈ యొక్క శరీర ఇంద్రియాలు దేని ద్వారా ఉత్పన్నమైనవి? ప్రకృతి నుండే జన్యమైనవి, అవి పుట్టినవి. కాబట్టి ఈ దేహేంద్రియాలు, ఈ యొక్క మానసేంద్రియాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, వీటి యొక్క ఈ ఇంద్రియాల యొక్క ఈ మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క అంతఃకరణము అంటాము దానిని. ఆ అంతఃకరణము యొక్క కలయిక ద్వారానే అది ఉపాధి అయింది. అంటే మిగిలిన ఇటువంటి ఇంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము ఇవన్నీ కలిసినప్పుడే అదంతా కలిపితే ఉపాధి అయింది. ఆ కార్యాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది. మనసు లేకుండా కన్ను చూడగలుగుతుందా? మనసు లేకుండా చెవి వినగలుగుతుందా? అంటే ఇంద్రియాలు ఆ విధంగా చెలిస్తూ ఉన్నవి అంటే మానసికంగాను, బుద్ధిపరంగాను, చిత్త ప్రకారంగాను, అహంకార రూపంలోనూ ఈ 4 వాటిలో ఏమాత్రం మిళితం కాకుండా వీటి యొక్క మానసేంద్రియాల యొక్క ప్రేరణ లేకుండా మిగిలిన ఇంద్రియాలు అనేటువంటివి స్వచ్ఛంగా చెలింపలేవు అని చెబుతూ, అంటే ఆ కార్యాలన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉన్నది? దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలతో కూడి ఈ అంతఃకరణం ఏదైతే ఉన్నదో, మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అదే కదా ఉపాధి. ఆ ఉపాధి అంటే ఆ దేహము, అదే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఏర్పాటు. కాబట్టి అదే కార్యాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది. కానీ దేహాదుల యందు అభిమానము కలిగినటువంటి అవివేకి ఈ దేహము నేను అనేటువంటి అభిమానము. ఎందుకు? దేహము అనేటువంటిది సత్యము కాదు. సత్యము కాదా? మరి అది గర్భస్థంగా ఉంటుంది, పుడుతుంది, పెరుగుతుంది. దానికి షడ్భావ వికారాలు అస్థితే, జాయితే, మరి వర్ధతే, పరిణమితే, విపక్షీతే, వినశ్యతే అనేటువంటి 6 రకాలైనటువంటి మార్పులను పొందుతుంది కదా. ఇది సత్యము కాదా అంటే సత్యమునందు సత్యము కాదు ఇది.
ఇది ప్రకృతి జన్యమైనటువంటి పదార్థాలు. అందుకే మార్పులు చేర్పులు వస్తుంది పోతుంది. గర్భంలో ఉన్నప్పుడు శిశువుగా ఉంటుంది, పిండ రూపంలో ఉంటుంది, పుట్టినాక శిశువుగా తయారవుతుంది, తర్వాత కొంచెం పెరుగుతుంది, తర్వాత వర్ధిల్లుతుంది, చక్కగా విస్తృతంగా పెరుగుతుంది, తర్వాత చిన్నగా తగ్గిపోతుంది, ఆ తర్వాత చచ్చిపోతుంది. అంటే ఇక ఆ రూపం కనపడదు, మళ్ళీ ఇంకో కొత్త రూపాన్ని ధరించుకొని వస్తుంది. ఈ కొత్త రూపాన్ని ధరించుకొని వచ్చినటువంటి విషయాలేంటి? ఈ మానసేంద్రియాలతో ఆ జీవుడు కూడి ఉండటం ఏదైతే ఉంటుందో ఆ మానసేంద్రియాల యొక్క కలయికే మిగిలిన ఇంద్రియాలతో కలిసి ఉన్నప్పుడే ఉపాధి అయినట్లుగానే మానసేంద్రియాలతో జీవుడు కలిగి ఉన్నంతసేపు కూడా కోరికలు, చింతనలు, నిశ్చయాలు, అహంకర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ కూడా జీవుడు వెంటబట్టుకొని నడిచినప్పుడు వారికి జన్మ జరా మరణాలతో కూడినటువంటి సంసార భ్రమణ చక్రం అనేటువంటిది వాడిని వదలదు అని చెబుతూ, కానీ దేహాదులు యందు అభిమానం కలిగినటువంటి అవివేకి ఏమనుకుంటున్నాడు? ఈ దేహమునందు మరి ఇష్టము, ప్రేమ, అభిమానం కలిగిన వాడు ఈ దేహము నేను అంటున్నాడు. అంతేకాదు ఇదంతా కూడా నేను చేస్తూ ఉన్నాను. నేను అంటే లోపల ఏ యొక్క శుద్ధ చైతన్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మని నేను అని వాడు అనుకోట్లా. ఇంద్రియ సంఘాతమైన దేహంగా ఏదైతే పరిగణించబడిందో దాన్ని నేను అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు నేను చేయుచున్నాను. ఎందుకు? అవివేకి. అక్కడ సత్య పదార్థాన్ని గురించినటువంటి వివేకం వానికి లేదు. ఈ పాంచభౌతిక నిర్మితమైన దేహంతో కూడుకొని ప్రకృతిజన్యమైనటువంటి ఈ ఇంద్రియాలతో కూడుకొని ఉన్నటువంటి దానిని చూచుకొని ఈ కార్యాలు నేను చేస్తున్నాను అని శరీరాన్ని ఆపాదించుకొని కార్యాలను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటూ ఉన్నాడు? నేనే కర్తను అనుకున్నాడు. అంటే నేను మాత్రమే చేయగలను ఈ పని అని తలుస్తూ ఉంటాడు. ఎందుకు? దేహం యొక్క అహంభావము చేత. ఎందుకు అంటే దేహం అనేది వచ్చింది, 6 రకాలైన మార్పులకు లోనైంది. ఇది పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, మధ్యలో అనేక రకాలైనటువంటి కొనసాగింపులు. కాబట్టి ఈ వచ్చిపోయేటువంటిదే కానీ స్థిరంగా రానిది, పోనిది, అసలు ఉత్పన్నం కానిది, వినాశము చెందనిది, పుట్టనిది, గిట్టనిది అయినా శాశ్వతమైన సత్యమైన నిత్యోదితమైన పదార్థం ఒకటి ఉన్నది. అదే పరమాత్మ స్వరూపం అనే జ్ఞానము లేనంతసేపు కూడా దేహం యొక్క అహంభావం చేత ఈ దేహము నేను అనే అస్థిర స్వరూపాన్ని, అనాత్మభావాన్ని, ఆత్మ అంటే సత్య వస్తువు, అనాత్మ అంటే తాను కాని పదార్థాన్ని తాను అని తలంచి దేహం యొక్క అహంభావము చేత నేను అని అతని మనసు ఏం చేస్తుంది అంటే నేను సత్య పదార్థాన్ని అనేటువంటి వివేకాన్ని కోల్పోయి ఈ యొక్క ప్రకృతిజన్యమైనటువంటి ఏ యొక్క దేహేంద్రియాలతో కూడిన సంఘటింపబడినటువంటి ఉపాధి ఉన్నదో అది నేను అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆత్మ అనాత్మతత్వ శూన్యమై, అసలు ఆత్మ అంటే స్థిరమైన, నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన వస్తువు. అనాత్మ అంటే మార్పులకు లోనయ్యేది, పుడుతుంది, వస్తుంది, పోతుంది, మరి సృష్టి స్థితి లయాలకు లోబడి ఉండేటువంటిది, జన్మ జరామరణాలు కలిగినటువంటిది, అనేక మార్పులకి లోనయ్యేటువంటిది అయినా ఈ యొక్క అనాత్మస్వరూపము దేహ సంబంధమైన లోకము అంతా కూడా, ఈ యొక్క ప్రకృతి సంబంధమైన దేహం అంతా కూడా అది అనాత్మే. అంటే సత్య వస్తువు కాదు. ఆత్మ వస్తువు పుట్టదు, గిట్టదు, అది ఒకసారి ఉత్పన్నం కాదు, మరొకసారి వినాశం చెందదు అనేటువంటి ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో అది నేను అనే జ్ఞానం వాడికి ఉండదు. ఎందుకు? ఈ దేహాన్ని నేను అని భావించేవాడు నేను పరమాత్మ వస్తువును అని ఎందుకు భావిస్తాడు? అలా భావించిన వాడు దేహాన్ని నేను ఎందుకు అని భావిస్తాడు. దేహాన్ని నేను అనేటువంటి విషయాన్ని భావించలేడు కదా. అలాగా ఆత్మ అనాత్మ యొక్క ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యాన్ని గ్రహించలేకపోవడం, ఆ సత్యాన్ని వాడు దూరం చేసుకోవడం, ఆ వివేకం లేకుండా ఉండడం చేత కర్తృత్వాన్ని తనపై ఊరకనే వేసుకుంటూ ఉన్నాడు. అంటే తాను కాని పనులకి తాను కర్తగాడు. ఎందుకు? తాను శరీరం కాదు,
ఏ వస్తువు శాశ్వత వస్తువైనటువంటి పరమాత్మ వస్తువు, సర్వవ్యాపకమైన వస్తువు ఏదైతే ఉన్నదో అది తాను. అయినా కూడా అది తానని తెలియదు. ఈ కనబడేటువంటి ఈ పార్థివ దేహాన్ని ఇది నేను అనుకుంటూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు అప్పుడు ఈ దేహేంద్రియాల చేత చేయబడేటువంటి ప్రతి ఒక్క పని నా ద్వారా జరగబడుతుంది, నేనే చేశాను అని కర్తృత్వాన్ని కూడా తనపై ఓరక వేసేసుకుంటూ ఉంటాడు. ఎందుకు? తాను అసత్యం, తను చేయబడేటువంటి కర్మ అసత్యం. దాని యొక్క ఫలితంగా వాడు ఏం చేస్తాడు? అనేకమైనటువంటి శరీరాలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే కర్తృత్వం అంటే కోరికతో కూడినటువంటి అభిమాన సంబంధమైన సంగముతో కూడుకొని ఆసక్తితో కూడుకొని ఉన్నటువంటి ఫలితాన్ని నేను, నాది, ఇదంతా నా ద్వారానే జరగబడింది అనేటువంటి సంస్కారాలు ఎప్పుడైతే అవి విజృంభించినవో అవి అనేక దేహ పరంపరలను, ఉపాధి వ్యత్యాసముతో ఉన్నటువంటి ఉపాధులను కొని తెస్తూనే ఉంటాయి. అందుకే దాని యొక్క ఫలితంగా ఏంటి? అనేక జన్మలను జన్మయందు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఎందుకు? తాను కోరిందే వస్తుందా? కోరకపోయినా వస్తుంది. ఇష్టం లేనిది వచ్చినప్పుడు దుఃఖము, ఇష్టమైనది వచ్చినప్పుడు అల్ప సంతోషము. దీనితో కూడుకున్నటువంటి అనేక దేహాలు, శరీరాలు, ఉపాధులు ధరిస్తూ ప్రతి ఒక్క శరీరమునందు కూడా సుఖ దుఃఖ మిశ్రితమైనటువంటి జీవన విధానమే. కాబట్టి ఆ యొక్క సుఖాన్ని చూపిస్తూ అధికమైన దుఃఖాన్ని అనుభవించేటువంటి జీవి యొక్క అవస్థ అనేటువంటిది వివేకం ఎప్పుడైతే కోల్పోతాడో, తాను సత్య వస్తువును అనే వస్తువు యొక్క తత్వాన్ని కోల్పోతాడో, ఆ యొక్క ఆత్మతత్వాన్ని మరిచి అనాత్మ వస్తువు తానని భ్రమిస్తాడో, ఆ యొక్క అస్థిరమైనదే స్థిరమని భావిస్తాడో, దాని ప్రకారంగా వాడు అనేక జన్మలు జన్మయందు కూడా దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అనే చెబుతూ, అదే ఇక్కడ మనకు చెప్పబడింది ఏంటి అంటే జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి భేదం ఇక్కడే చెప్పబడింది. ఏమని అంటే ఇక్కడ ఆ జ్ఞాని ఎలా ఉంటాడు? ఈ కర్మ పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు? కర్మ యొక్క ఫలితమునందు ఆసక్తి కలిగి ఉంటాడు. కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడు కర్మాసక్తుడు ఎప్పటికీ కాడు. అజ్ఞాని అనేటువంటి వాడు కర్మ ఫలితం యొక్క కోరికను ఎప్పటికీ విడనాడడు. అందుకే వీరిద్దరి మధ్య కూడా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.